హాయ్ అండి, వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై అంటే అందరికీ చాలా ఇష్టం అండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఎంతో ఇష్టంతో తింటారు కదా. ఇది రోటీకి కానీ రైస్కి కానీ లేదా బగారా రైస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో ఇది మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ప్యాన్ తీసుకున్నానండి, ప్రెషర్ ప్యాన్. దానిలో నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. నాన్ వెజ్కి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి, అప్పుడే నాన్ వెజ్ చాలా టేస్టీ అవుతుంది, చికెన్ అయినా మటన్ అయినా ఇంకేదైనా. సో నేను ఆయిల్ ఎక్కువే తీసుకున్నానండి. అది హీట్ అయిపోయిన తర్వాత నేను బగారాకు వేసానండి. తర్వాత గరం మసాలాస్ యాడ్ చేసుకున్నాను. మీకు గరం మసాలాస్ మీరు ఏవేవి తింటారో అవి వేసుకోండి, నేను కొంచెమే వేసుకుంటానండి. ఇక్కడ నేను ఆనియన్స్ వచ్చేసి 5 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్దవి, చాలా పెద్దవి తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో మనం ఇంకా పేస్ట్లు అవన్నీ ఏమి యాడ్ చేయమన్నమాట, ఓన్లీ ఆనియన్తోనే మనం లైట్గా గ్రేవీ చేసుకుంటాము. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా అవుతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏవైనా సరే ఫ్రెష్ తీసుకోవాలండి. నేను కొత్తిమీర పుదీనా తీసుకున్నాను, ఫ్రెష్ తీసుకున్నాను. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టినవి వేస్తే కనుక టేస్ట్ అవ్వదు కర్రీ. సో ఫ్రెష్వే యాడ్ చేసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను అల్లం వెల్లుల్లిపాయ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్నానండి, అప్పుడే మన కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. సో వీటిని మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను పసుపు వేసుకున్నానండి. మీరు ఆనియన్స్ కానీ మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ కానీ మీరు ఎంత తీసుకుంటున్నారో అని, చికెన్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ యూజ్ చేసిన కారం వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నేను 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అంటే 3.5 కిలోలకి నేను 4.5 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి 2.5 టీ స్పూన్స్ వేసుకున్నాను. సో మీరు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఎక్కువ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా చాలా మంచి డార్క్ కలర్ వస్తుంది. సో అకేషనల్ కానీ లేదా సండే కానీ మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది నాన్ వెజ్కి, లేదా ఏదైనా స్పెషల్ కర్రీస్కి కూడా బాగుంటుంది. సో నేను చికెన్ని క్లీన్ చేసుకున్నానండి, నీట్గా 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకొని ప్యాన్లో వేసుకున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీరు కాసేపు ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఉప్పు కారం అంతా చికెన్కి పట్టుకోవాలండి. సో నేను కాసేపు అలాగే ఫ్రై చేశాను ఆయిల్లో. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంతంటే చికెన్ కంప్లీట్గా డిప్ అవ్వాలి, ఎందుకంటే మనము కుక్కర్ విజిల్ పెట్టి మనము 2 to 3 విజిల్స్ దీన్ని కుక్ చేయాలి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్ట్ ఇస్తుందండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. ఇప్పుడు నేను విజిల్ పెట్టేశానండి, కుక్కర్ మూత పెట్టాను. నేను 3 విజిల్స్ ఇచ్చానండి కంప్లీట్ కుక్ అవ్వడానికి. అయిపోయిన తర్వాత విజిల్ నేను తీసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు వాటర్ ఉంది, ఇది గ్రేవీ అయిపోయిందని మాత్రం అనుకోకండి. ఈ వాటర్ అన్నీ పోయేంత వరకు మనం స్టవ్ మీదే పెట్టాలి, అది దగ్గరికి మంచిగా ఫ్రై వస్తుంది. ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది చికెన్. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి. సో దీన్ని అలాగే హై ఫ్లేమ్ మీద పెట్టాలి, వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలా అవుతుంది. మీరు ఇంకా కంప్లీట్గా డార్క్ బ్రౌన్ చేసుకోవచ్చు. ఆ కింద మాడలేదండి, మాడింది అనుకున్నారు, అది మాడలేదు, జస్ట్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు కాస్త లైట్గా పట్టుకుంటుంది, ఏం కాదు. దాని మీద మూత పెడితే మళ్ళీ కొంచెం డార్క్ కలర్ అవుతుంది కర్రీ, అంతే. నేను తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఇది మాత్రం మర్చిపోద్దండి,
ఇదే మన చికెన్ ఫ్రైకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీంతోనే. తర్వాత నేను కొంచెం కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నానండి. గార్నిష్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు అలాగే పెట్టాలి. ఎందుకంటే గరం మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టాలి. అప్పుడే నేను కొత్తిమీర కూడా వేసాను. సో దీన్ని మనం కాస్త మెల్లిగా కలుపుకోవాలి. అంతే అండి. మన చికెన్ ఫ్రై ఇంకా రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నా ఛానల్ పేరు వచ్చేసి లలితాస్ ఫుడ్ కార్నర్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.